మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మరికొన్ని గంటల్లో జపాన్లో సునామీ వస్తుందని, దేశం అంతమవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాశారు. జూలై 5వ తేదీన ప్రళయం వస్తోంది, కోట్లాది మంది ప్రజలు చనిపోతారు, ప్రపంచ పటంలో జపాన్ దేశం ఇక ఉండదని పుస్తకంలో రాసుంది. సో జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జూలై 5వ తేదీన ఏం జరగబోతోంది? ప్రళయం వస్తుందని జపాన్కు చెందినటువంటి న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడబోతోంది, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారు అని స్పష్టంగా ఈ బుక్లో బాబా వంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసుంది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియోటక్స్కీని జపాన్ బాబా వంగా అని కూడా పిలుస్తారు. ఇతను 1999లో ది ఫ్యూచర్ ఐ సాలో అనే పుస్తకంలో రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతోంది దివ్య దృష్టితో చూసి పుస్తకంలో పూర్తిగా రాసి ఉంచారు. మొదట్లో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు, కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ పొందింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్లో సునామీ వస్తుందని రాసి ఉంది. మరి ఇది నిజమవుతుందో లేదో వేచి చూడాలి. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి అప్డేట్, కానీ తాజాగా జపాన్ను గత 2 వారాలుగా వరుస భూ ప్రకంపనలు వణికిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ జపాన్లోని టొకారా దీవుల సమీప ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో దాదాపుగా 900 సార్లు భూమి కంపించింది. ఐ రిపీట్, దాదాపు 900 సార్లు భూమి కంపించింది. కొన్నిసార్లు ఇవి తేలికపాటి ప్రకంపనలుగా ఉన్నప్పటికీ కొన్ని భూకంపాలు చాలా తీవ్రంగా ఉండడంతో ప్రజల్లో ఇప్పుడు తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. బుధవారం కూడా ఇక్కడ 5.5 తీవ్రతతోని భూకంపం వచ్చింది. ప్రభుత్వం అట్లాగే స్థానిక విపత్తు నిర్వహణ విభాగాలు ఈ ఘటనను నిరంతరం చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు ఈ వరుస భూకంపాల కారణంగా టొకారా ఐలాండ్ చుట్టుపక్కల నివసించే ప్రజలు రాత్రిపూట అసలు పడుకోవట్లేదు, కూర్చొని ఎలాంటి పరిస్థితి వస్తుందో అని వేచి చూస్తున్న పరిస్థితి. భవనాలు కదలడం, గోడల రేఖలు, అట్లాగే చిన్నపాటి పగుళ్ళు రావడం వంటి దృశ్యాలు అక్కడ ప్రజల్ని ఇంకా కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు, కొందరు తమ ఇళ్లను ఇప్పుడు తాత్కాలికంగా వదిలేసి బంధువుల ఇళ్లకు లేదా సమీప భద్రత గల ప్రాంతాలకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్థానిక స్కూళ్లు కావచ్చు, కొన్ని కార్యాలయాలను కూడా ఇప్పుడు తాత్కాలికంగా పూర్తిగా షట్ డౌన్ చేసేశారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇప్పుడు టొకారా దీవుల్లో జనావాసాలు చాలా తక్కువగా ఉండడం ఒక్కటే కొంచెం ఇప్పుడు ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ వారిని ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా కూడా అధికారులు పూర్తిగా సన్నద్ధమైపోయారు. ఇక్కడ వారిని ఏ క్షణమైనా తరలించేందుకు వీలుగా అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ జూన్ 23న అత్యధికంగా ఒక్క రోజులోనే 183 సార్లు భూమి కంపించింది. తమకు ఎప్పుడు భూమి కదిలినట్లే అనిపిస్తోందని ఒక బాధితుడైతే బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే కూడా ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు నమోదయ్యే ప్రదేశాల్లో జపాన్ ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రదేశంలోనే ప్రధాన భూఫలకాలపై ఈ దేశం ఉంది. ఇక్కడ ఏడాదికి 1500 వరకు ప్రకంపనలు నమోదవుతూనే ఉంటాయి. ఇది వెరీ వెరీ కామన్. గత ఏడాది ఇదే దీవుల్లో 346 సార్లు భూమి కంపించింది. మొత్తం 12 దీవులు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో 7 చోట్లే ప్రజలు ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారు. వీరు కూడా మొత్తం సుమారు 700 మంది ఉంటారు అని కూడా ఒక అంచనా. అధికారులు ఈ ప్రకంపనల శ్రేణిని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు.
భారీ భూకంపాలు సంభవించొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అక్కడున్నటువంటి అధికారులే సూచిస్తున్నారు. అవసరమైతే తక్షణ సహాయం చర్యలు అందించేందుకు కూడా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో 24/7 అందుబాటులో ఉన్నాయి. 3 లక్షల మంది ఒకేసారి మరణగండం ఉంది. అక్కడ గజగజ వణికిపోతున్నారు ఆ దేశంలోని ప్రజలంతా కూడా. ఎర్త్ క్వేక్ అంటే భూకంపం గురించి మనం ఇప్పటి వరకు విన్నాం, మొన్ననే మయన్మార్లో కూడా చూసాం. కానీ మెగా క్వేక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? రాబోయే కాలంలో జపాన్లో చూడొచ్చు అంటున్నారు సైంటిస్టులు. సెస్మోగ్రాఫ్ పై 7.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన భూకంపంతో మయన్మార్ పూర్తిగా వణికిపోయినటువంటి పరిస్థితి. పొరుగునే ఉన్నటువంటి థాయిలాండ్ కూడా పూర్తిగా కుదేలైపోయింది. ఎర్త్ క్వేక్ అంటే భూకంపం గురించే మనకు తెలుసు, మొన్ననే మయన్మార్లో మనం స్పష్టంగా చూసాం. కానీ మెగా క్వేక్ గురించి మనం ఎప్పుడు వినలేదు. కాబట్టి రాబోయే కాలంలో జపాన్లో చూడొచ్చు అంటున్నారు సైంటిస్టులు. సెస్మోగ్రాఫ్ పై 7.7 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన భూకంపంతో మయన్మార్ నేలమట్టమైపోయింది, మనం చూసాం. థాయిలాండ్ కూడా కుదేలైపోయింది, అది కూడా మనం చూసాం. ఇప్పుడు అదే భూకంపం 9 పాయింట్లు దాటి వస్తే దాన్నే మెగా క్వేక్ అంటారు. ఆ స్థాయి భూకంపం వస్తే ఆ తర్వాత సునామీ కూడా విరుచుకుపడుతుంది. ఇప్పుడు ఇదే మెగా క్వేక్ భయం జపాన్ని వెంటాడుతోంది. రాబోయే 30 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు కాళ్ల కింద భూమి బద్దలైపోతుంది, నెత్తి మీద కప్పు కూలిపోతుంది, బతుకు చితికిపోతుంది అని అర్థమైపోయింది అక్కడి వాళ్లకు. దాన్ని ఎలా ఎదుర్కోవాలా అనేదే జపాన్కు ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ఆ మెగా క్వేక్తో జపాన్లో 3 లక్షల మంది మరణిస్తారని అంచనా ఉంది. 12 లక్షల మందికి పైగా నిలువ నీడ లేకుండా పోతారని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా 170 లక్షల కోట్ల రూపాయలు. ఇక చలికాలం పూటనో రాత్రి వేళనో భూమి బద్దలవుతుంది, ఆ తర్వాత సునామీ పడగ విప్పి విరుచుకుపడుతుందని ఒక అంచనా కూడా వేస్తున్నారు. 2024లో దక్షిణ జపాన్లో వచ్చినటువంటి భూకంపం తర్వాత ఈ మెగా క్వేక్ అంచనాలు స్పష్టంగా ఒక దిశను సూచిస్తున్నాయి. నాంకై ట్రఫ్ కేంద్రంగా ఈ మెగా క్వేక్ వస్తుందని భావిస్తున్నారు. టోక్యో నుంచి కుషు ద్వీపం దాకా సముద్రం లోపల 900 కిలోమీటర్ల పొడవుంచే గోతినే నాంకై ట్రఫ్ అంటారు. ఇక్కడే యూరోపియన్ టెక్టోనిక్ ప్లేట్ కిందికి ఫిలిప్పీన్స్ సీ ప్లేట్ చొచ్చుకు వెళ్తోంది. దీంతో అవి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు సెస్మోగ్రాఫ్ పై 9 పాయింట్లను మించి మహాభూకంపం లేదా మెగా క్వేక్ పుడుతుంది. రాబోయే 30 ఏళ్లలో ఏ క్షణంలో అయినా ఇది సంభవించవచ్చని ఒక సమాచారం. ఆ యూరోపియన్ ప్లేట్ మీదే జపాన్ ఉండడం వాళ్లకు దినదిన గండంగా ఇప్పుడు మారిపోయింది. 100 నుంచి 200 ఏళ్లకు ఒకసారి ఈ మహాభూకంపాలు వస్తాయని చరిత్ర చెప్తోంది. అలాంటి మెగా క్వేక్ 1946లో వచ్చింది. ఇప్పుడు నాంకై ట్రఫ్లో టెక్టోనిక్ ప్లేట్లు కదులుతున్నాయి. దీంతో మెగా క్వేక్ ముప్పు తీవ్రత మరింత పెరిగిపోయింది. అలాంటి భూకంపం వస్తే నిమిషాల్లో 34 మీటర్ల ఎత్తుతో సునామీ విరుచుకుపడి తీర ప్రాంతాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. మెగా క్వేక్ వస్తే ఆ తర్వాత వారంలోనే సెస్మోగ్రాఫ్ పై 7 పాయింట్ల మాగ్నిట్యూడ్ని దాటి మరో భూకంపం కూడా వస్తుందట. దీన్ని ఎలా ఎదుర్కోవాలా, నష్ట తీవ్రతను ఎలా తగ్గించాలా అని ఇప్పుడు జపనీయులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతోందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి 20 ఏళ్ల కిందటే తన పుస్తకంలో బాబా వంగా రాశారు. సరిగ్గా రాసినట్టు జరగడంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బాబా వంగా పేరు మారుమోగుతూనే ఉంది. జూలై 5న సునామీ రాబోతోంది, జపాన్ అంతమవుతుందని బాబా వంగా ప్రిడిక్షన్ చెప్తోంది. ఇంతకీ బాబా వంగా తన ప్రిడిక్షన్లో సునామీ గురించి ఏం రాశారు? నిజంగానే సునామీ వస్తుందా? ఈ ప్రపంచం అంతమవుతుందా? లేకపోతే కేవలం జపాన్ అంతమవుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలవాలంటే ఆ ఆర్టికల్కి సంబంధించి పూర్తి విషయాలు మనం తెలుసుకోవాల్సిందే. ఇప్పటి వరకు కూడా బాబా వంగా చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజమయ్యాయి. అవేంటి అంటే
1995లో కోబ్ భూకంపం, 2011 తోహోలో భూకంపం, 2020లో కరోనా వైరస్, ఫ్రెడ్జీ మెర్క్యూరీ మరణం కూడా బాబా వంగా తన పుస్తకంలో రాశారు. ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుంది, ఇక అంతం అయిపోతుంది అని జపాన్ ప్రజలు భయపడుతున్నారు. మరి జపాన్ దేశం ప్రపంచ చిత్రపటంలో ఉంటుందో లేదో తెలియాలంటే జూలై 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి